కళ్యాణ శ్రీయాగంలో 102 వైశిష్ట్యము రహస్యాలు. ఇది 24 అధ్యాయాలుగా నేను దర్శించినవి దాంట్లో ఉన్నాయి. మొట్టమొదటిగా శ్రీయాగం అని ఎందుకన్నాడు ఆయన? ఇది చెప్పే ముందర ఒకసారి పార్వతి గారు ఇప్పుడే సృష్టి గురించి చెప్పారు. దాని గురించి ఒక తమాషాయిన విశ్లేషణ ఏమనుకోవద్దు. ఇప్పుడు చాలామంది అందరూ కూడా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్పడానికి సాహసిస్తున్నా. ఇప్పుడు మనకు పిల్లలు ఉంటారు. పిల్లలు ఉంటే వాళ్ళకి పెళ్లి చేయాలని అనుకుంటాం. పెళ్లి చేయాలనుకున్నప్పుడు మీ మిత్రులు బంధువులు అంటారు, పలానా వాళ్ళు అబ్బాయో అమ్మాయో మీకు సూటబుల్ అవుతుందని ఆ సంబంధం చూడండి అంటారు. అది శబ్దం, ఆకాశం. సరే, పెళ్ళి అవుతుంది. ఆకాశం నుంచి ఏం పుట్టింది? వాయువు స్పర్శ. పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి స్పర్శ అవుతుంది. ఈ స్పర్శ ఎప్పుడైతే అవుతుందో అగ్ని పుడుతుంది, అంటే ఉత్తేజం కలుగుతుంది. ఆడమగ వాళ్ళకి ఉత్తేజం కలుగుతుంది. ఉత్తేజం కలిగినప్పుడు అగ్ని నుంచి వాయువు, ఆప అంటే నీళ్లు. ఎక్కడి నుంచి వస్తుంది? వీర్యం నిష్కరణం అవుతుంది. ఆ బీజస్కరణం ఎక్కడ అవుతుంది అంటే యోనిలో అవుతుంది. ఆ యోని అంటే పృథివీ యోని, అది పృథివీ అనమాట. అంటే మామూలుగా ఈ సృష్టి క్రమం ఎట్లా ఉంటుందో అది వేదంలో ఏం చెప్పారంటే ఆకాశానికి వాయువు, వాయువులకి ఆకిలి, ఆప, అది రోజు మనం అంతా చూస్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. అది సృష్టి. అయితే మళ్ళా పృథివీ ఓటలే అంటే దాంట్లో మళ్ళా ఈ కౌంట్ అని ఇవన్నీ ఉంటేనే అది పుట్టడం జరుగుతుంది. ఇది సమాచారం ఒకటి విశ్లేషణ. సరే, మళ్ళీ సబ్జెక్ట్కి వస్తాను. ఇప్పుడు శ్రీయాగం అన్నాం మనం. కళ్యాణవాటి స్వామి వారు శ్రీచక్రానికి శ్రీయాగం కార్యక్రమాన్ని పేరు పెట్టారు. యాగం ఎందుకన్నారు? మన అమరంలో చూస్తే అమరంలో యాగం కింద 7 పెద్ద అర్థాలు ఇచ్చారు. దాని ప్రకారంగా ప్రతిదీ యాగమే. కానీ నాకు స్మరించింది ఏంటంటే చాలామంది శ్రీచక్రాసం చేసేవాళ్ళు చూసిన వాళ్ళు ఉంటారు. ఈ భోగం శక్తి పాత్ర ఉంటుంది. మణిపూర్వకాన్ని ప్రత్యేకంగా శక్తి పాత్ర మనం స్థాపిస్తాం. మొత్తం వచ్చిన శ్రీచక్రం అంతా 8 ఆవులను కూడా ఆ భోగ శక్తి పాత్రతోటే చేస్తాం. శక్తి పాత్ర మన మణిపూర్వకాన్ని ప్రత్యేక సహస్రాల నుంచి మనం లెక్క వేసుకుంటే సహస్రారం, ఆజ్ఞాచక్రం, విశుద్ధి, అనాహతం, తర్వాత ఇది 5వది అవుతుంది. 5 అంటే పాంతో యజ్ఞమై విష్ణుడు అనేవాడు విష్ణుమూర్తి. అందువల్ల ఆయన దీన్ని యాగం అనే పేరు పెట్టారని చెప్పి నేను భావిస్తున్నాను. తర్వాత ఏది చేస్తామో ఇందాక మనం మొట్టమొదటి గురువు గారిని గురువందనం చేసే ముందర ఆ యొక్క పదప్రయోగం అంటే స్వామే గురు స్వదక్షిణే గణపతి. ఇక్కడ గణపతి ఉన్నాడు, గురువు గారు ఉన్నాడు. అయితే ఇక్కడ నాకు కుడిపక్క ఉన్నాను, ఆయన ఎడపక్క గణపతున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే మా స్వామి గురు స్వదక్షిణ గణపతి అంటాం. మామూలుగా గురువుగారు ఉంటే ఆయన నమస్కారం చేస్తాం, లేకపోతే ఆయన ఫోటోకి నమస్కారం చేస్తాం. ఆ గణపతి ఎట్లా ఉంటాడో మనకు తెలియదు. ఏదో ఒక విగ్రహం, ఒక ఫోటో పెట్టి దాని లక్షలు చేసి ఒక నమస్కారం చేస్తాం. దీనికి రైతుల విశ్లేషణ ఏంటంటే మనం కైలాసానికి వెళ్దాం. కైలాసగతుడు అంటే అది వేరే అర్థం అవుతుంది. అయితే అక్కడ ఉన్న ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు మనల్ని అక్కడ అనుగ్రహించడానికి మన ఇంటికి వచ్చారు. సో వాళ్ళు అనుగ్రహించడం వచ్చి వాళ్ళకి మనం పూజ చేస్తాం. ఎదురుకుండా పార్వతీ పరమేశ్వరుడు కూర్చుంటాడు. పరమేశ్వరుడు మనకి ఎడం పక్క ఉంటాడు, పాతదేవి మన గురి పక్క ఉంటుంది. పరమేశ్వరుడే శివాది గురువైన అని మనం చెప్తుంటాం. ఆయన గురువు స్వామే గురువు అంటే సాక్షాత్తు ఆదిశంకరులు పార్వతీదేవి మన ముందు వచ్చి కూర్చున్నారు. ఇక్కడ పార్వతీదేవి ఒళ్ళు గణపతుంటాడు, ఆయన మనం పూజిస్తాము. గణపతి అని చెప్పేసి. కాబట్టి మీరు ఆ భావంతో పూజ చేస్తే మీకు వచ్చే తన్మయత్వం వేరుగా ఉంటుంది. సాక్షాత్ పార్టీ కూర్చుంటే అంతకంటే మనకు అదృష్టం ఏం కావాలి.
అది స్వవామే గురుం స్వదక్షిణే గణపతి. ఇంకా నేను ఎక్కువ చెప్పాను ఎందుకంటే టైం ఎక్కువ లేదు కాబట్టి. కుంభం తాపిస్తాం, కుంభంలో నీళ్లు ఉంటాయి, దాంట్లో నృసింహ బీజం వేస్తాం. నృసింహ బీజమే ఎందుకు నాకు ఎప్పుడు అనుమానాలు వస్తుంటాయి. అనుమానాలు చేసి మళ్ళీ నేను 4 వేదాలు 70% అధ్యయనం చేశాను, కొంచెంతో చాలా వరకు చదివాను, దాంతో పూరిస్తూ ఉంటాయి. నృసింహ బీజం అంటే కుంభంలో నీళ్లు ఉంటాయి కాబట్టి జగరత్వం అనేది విష్ణుమూర్తి. మరి ఆయన బీజం వేయాలి అక్కడ. మరి ఆయన చాలా పేర్లు ఉన్నాయి విష్ణుమూర్తికి. రామ బీజం వేయచ్చు, నృసింహ బీజం ఎందుకు వేస్తున్నామంటే నృసింహ మంత్రం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం తరుతోముఖం నృసింహం భీషణం భద్రం ముత్యముత్యం నమామ్యహం. నేను దీంట్లో ఉన్న పదాలన్నింటినీ కూడా శ్రీచక్రాన్ని సమానం చేశాను. ఉగ్రం మూలాధారం, వీరం స్వాధిష్టానం, వీరం మహావిష్ణుం వాయుం మణిపూర్ణం, గలంతం అనాహతం, సర్వతోముఖం ఇది విశుద్ధ చక్రం, నృసింహం ఆఖ్యానక్రం, భీషణం ఇది నుదురు, దీంట్లో మన సర్వలోక చక్రం. తర్వాత భద్రం, భద్రం అంటే పాప చక్రం, ఇది త్రికోణం శ్రీచక్రంలో. ఈ 8 మంది దాటితే వారికి ముత్యం నమామ్యం, వారికి ముత్యం ఉండదు, అపముత్యం. అటువంటి నృసింహస్వామికి మనం నమస్కారం చేస్తాం. ఇది ఎక్కడ గమనమే దాంట్లో ఇచ్చారు మళ్ళీ చెప్తూ పోతుంటే మనకి ఇచ్చిన సమయం సరిపోదు. ఉగ్రం ఒక్కటి చెప్తాను. ఉగ్రం గణపతి మూలాధారంలో గణపతి ఉంటారు. ఉగ్రం గణపతికి ఎంత సమన్వయం? ఉగ్రాయ వాయుమూర్తి ఏనమా, ఉగ్రాయ వాయుమూర్తి ఏనమా అని శివుడికి చెప్తాం. అది వాయుమూర్తి, గణపతి పంచిభూతాల వాయువు. అందుకనే మనం ఏ పని చేసినా ఫస్ట్ గణపతి పూజిస్తాం. ఆయన విగ్రహాలు కల్పించాలి కాదు, ఆయన గణపతి పూజ చేసే విగ్రహాలను కల్పించాలి ఆయన. కానీ ఆయన మన వాయువు అంటే ప్రాణవాయువు, మన ప్రాణాన్ని రక్షిస్తూ ఉంటాడు గణపతి. అందువల్ల గణపతి పూజ చేస్తాం. ప్రాణం లేకపోతే ఏ పని చేయదు. అందువనే ఉపనిషత్తులో కూడా విఘ్ననాశిని అని వచ్చింది. వాళ్ళు కాక ఒక పని ఇంకో రోజు చేస్తాం, అది విఘ్నం కాదు. కానీ మనిషే లేకపోతే, ప్రాణం లేకపోతే వాడు ఏ పని చేయదు, అది విగ్రహం అన్నమాట. అది ఈ 9 కూడా ఈ శ్రీచక్రాన్ని సమానం చేసి మనం చేసే పూజ ఏ పూజ? అమ్మవారి పూజ కాబట్టి, శ్రీచక్ర పూజ కాబట్టి శ్రీచక్రానికి సంబంధించిన నరసింహ మంత్రం ఎంత సమాధానం చేస్తామో ఆ నరసింహ బీజం ఒకటి దాంట్లో మనం కుంభంలో వేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే దశావతారాల్లో 4వ అవతారం నరసింహ అవతారం. ఈయన శివుడికి మనకు ప్రకృతులు ఉంటాయి, దాంట్లో అర్ధనారీశ్వరుడు కాబట్టి ఆమె 4 కాబట్టి 4వ అవతారం అని చెప్పి ఆ విష్ణుమూర్తి యొక్క 4వ అవతారం బీజాన్ని మనం దాంట్లో వేస్తున్నాం. అట్లాగే ఇంకా కళ్యాణ భారతీ స్వామి వారు పంచాయతీ పూజ చేసేటప్పుడు 28 మంత్రాలు మాత్రమే చెప్పారు. గణపతికి పంచాయతీలో గణపతి, సూర్యుడు, విష్ణుమూర్తి, శివుడు ఉంటారు, మధ్యలో అమ్మవారు ఉంటుంది. గణపతికి చాలా మంత్రాలు ఉన్నాయి, కానీ ఆయన 4 మంత్రాలు చెప్పారు. సూర్యుడికి 4 మంత్రాలు చెప్పారు. అట్లాగే విష్ణుమూర్తికి 4 మంత్రాలు చెప్పారు. ఆ శివుడికి ఏమో 7 మంత్రాలు చెప్పారు. అమ్మవారికి 9 మంత్రాలు చెప్పారు. మొత్తం కలిపితే 28 మంత్రాలు అవుతాయి. ఒకటి ఎక్కువ చెప్పకూడదు, ఒకటి తక్కువ చెప్పకూడదు. ఎందుకంటే పంచాయతీ అమ్మవారి పంచాయతం కాబట్టి, అమ్మవారి మంత్రం షోడశి మంత్రం కాబట్టి షోడశి మంత్రానికి 25 అక్షరాలు మాత్రమే ఉంటాయి. అందుకంటే ఎక్కువ ఉండదు, తక్కువ ఉండవు. కాబట్టి కళ్యాణ భారతీ స్వామి వారు 28 మంత్రాలు మాత్రమే చెప్పారు దాంట్లో. ఇది ఒక సాధన రహస్యం. అందుకంటే మనం ఎన్ని మంత్రాలని చెప్పచ్చు, కానీ అది అమ్మవారి పంచాయతం కాదు. అప్పుడు అమ్మవారి పంచాయతం వస్తే వారి మంత్రాలు 28 ఉన్నాయి కాబట్టి 25 మంత్రాలని చెప్పారు ఆయన. అట్లాగే కళ్యాణ భారతీ స్వామి వారు బ్రహ్మకళ ఒక పుస్తకం రాశారు. దాంట్లో షట్రీకళలో 71 సూత్రాలు పట్ల సహస్రారం గురించి చెప్పారు. సహస్ర అలా అంటే కోణాలు, సహస్ర అంటే 1000 కంటే ఎక్కువ ఎంత సహస్రం అంటాం మనం. దానికి వారు దీనికి అంకెలు కూడా ఇచ్చారు. రాజనవ
పాది పంచాలు అంకెలిస్తూ దానికి సాకి 7, హాకి 8, విష్ణు సహస్ర దానికి 7 మళ్ళా ప్రకారానికి 4 మొత్తం కలిపితే 24 అవుతాయి. 7, 8, 7, 4 24 అక్షరాలు అవుతాయి. గాయత్రి మంత్రం అవుతుంది. 24 అంటే ఎంత? 2 + 4 6 అంటే షణ్ముఖుడు వస్తాయి. ఇందాక సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్తున్నారు షణ్ముఖుడు. దీంట్లో ఒక విశేషం ఏంటంటే అంటే శాస్త్రానికి ప్రత్యేక షణ్ముఖుడు. ఈ యొక్క మీరు ఏ మంత్రం చేస్తే న్యాసం చేస్తారు. విషన్యాసం చేస్తే 6 ఉంటాయి. విషన్యాసంలో విషి, ఛందస్సు, దేవత, బీజం, శక్తి, కీలకం. అట్లాగే అంగన్యాస కరన్యాసాలు చేస్తే ఉదయాన్ని అంగన్యాసాలు కూడా 6 ఉంటాయి. న్యాసం ఎందుకు చేస్తున్నాం అంటే మనం ఆ దేవతా రూపం పొందటానికి న్యాసం చేస్తాం. నా రుద్రం రుద్రమర్చి చేయొద్దని చెప్పి ఒక సామెత ఉంది. రుద్రుడు కానివాడు రుద్రుడు పూజించుకోడు. అట్లాగే మనం కూడా ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలంటే న్యాసం చేస్తే మనం అంతా స్వరూపం అవుతాం. అదే సహస్రాలకు వెళ్తుంటే సహస్రాలకు వెళ్ళింటే వాడు పరమాత్మ స్వరూపమే. అందువల్ల 6 షణ్ముఖం దీనికి ఒకటి. ఇంకోటి ఏంటంటే షోడశి మంత్రం, కొంత షోడశాస్త్రి అంటారు. షోడశాస్త్రి ఎందుకన్నారు? కొంతమంది మహాషోడశి కూడా అంటారు. ఇవన్నీ ఒక ఇనిషియల్ స్టేజెస్లో, కానీ అది షోడశాస్త్రి. షోడశాస్త్రి ఎందుకైందా అంటే దాంట్లో 16 ప్రణవాలు ఉన్నాయి షోడశాస్త్రి మంత్రంలో. శ్రీం హ్రీం క్లీం హరిచౌ ఓం హ్రీం కైల హ్రీంలో ఒకటి, అసకాల హ్రీంలో ఒకటి, సకల హ్రీంలో ఒకటి, సకల హ్రీం మళ్ళీ 5, మొత్తం కలిసి 16 ప్రణవాలు ఉన్నాయి. 16 ప్రణవాలు ఉన్నాయి కాబట్టి అది షోడశాస్త్రి మంత్రం అయింది. ఇంకోటి ఏంటంటే మనం ఇది షోడశాస్త్రి మంత్రాన్ని షట్కోటంగా చేస్తాం. బాలా మంత్రం కానీ పంచదశ మంత్రం కానీ 3 కొట్టాలి. బాహుకూటం, కామరాజకూటం, శక్తికూటం. కానీ ఇది 6 కూటాలు షట్కోటం మహామంత్రచ్చా అని చెప్పి మనం సంకల్పం చేస్తాం. షట్కోటాలు ఎందుకయింది? ఇవన్నీ 3 కొట్టాలి. ఐం క్లీం తావు బాల మంత్రం. ఇది 16 ప్రణవాలు చెప్పాక ఇందాక 16 ప్రణవాలు కనుక కామన్ అని తీసేస్తే మిగిలిన 6 ప్రణవాలే. శ్రీం హ్రీం క్లీం ఐం తావు ఓం. అందువల్ల షట్కోటంగా మనం చేస్తున్నాం ఈ మంత్రాన్ని, షట్కోటం చేస్తాం. ఇంకోటి ఏంటంటే శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు, దాంట్లో మధ్యాక్షరం క్లీం. ఐం క్లీం సౌహు తీసుకుంటే మధ్యాక్షరం క్లీం. క్లీం అంటే క్లీం ఉపాసన చేస్తున్నాం మనం. క్లీం ఉపాసన అంటే మీరు ఒక శ్రీచక్రాసనం చేస్తున్నప్పుడు నాభి స్థానంలో క్లీం సర్వాకర్షి ముద్రాయ నమః శ్రీం కర్ణరసాత్మాం విభాగ్య క్లీం గారి ఉపాసన చేస్తే మీకు అమ్మవారి కరుణ కలుగుతుంది అని చెప్తున్నాం. అంగ నిస్వామి వాటి స్వామి వారు ఎక్కువగా అందరికీ షోడశి ఉండదు కాబట్టి ఎక్కువగా బాలామంత్రం జపం చేయమని చెప్పి క్లీం ఉపాసన, అమ్మవారి కరుణ కలగాలంటే బాలామంత్రం క్లీం ఉపాసన చేయాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందువల్ల ఈ క్లీం యొక్క ఈ మధ్యలో ఉంటుంది కారణం అంతా కూడా నేను దీంట్లో విశ్లేషణ చేశాను. ఇలా 24 అధ్యాయాల కింద 24 దాంట్లో చెప్పడం జరిగింది. గణపతి పూజ ఎందుకు చేస్తాం ఇవన్నీ కూడా ఆ పుస్తకం చదవండి, తీసుకోండి. ఇవాళ అయితే సగం రేటుకే లభ్యం అవుతాయి ఆ పుస్తకం. అది తీసుకొని చదివి ఆ పుస్తకం రహస్యాలన్నీ ఇంకా చేస్తూ పోతుంటే దీనికి చాలా టైం పడుతుంది కాబట్టి అవన్నీ నేను తర్వాత కామకాల యంత్రంలో 7 గుత్తాలు ఉంటాయి. 7 గుత్తాలు కూడా 7 చక్రాల సమన్వయం. అంటే దాంట్లో బీజాక్షరాలు స హ అం ఈ ల క ఏ ల అని రాస్తాము. ఆ బీజాక్షరాలు అక్కడే ఎందుకు రాస్తున్నాం, ఇంకో చోట ఎందుకు రాయటం లేదు, అవి కూడా దాంట్లో విశ్లేషణ చేయడం జరిగింది. ఈ 8 అక్షరాలు పంచదశి మంత్రంలో ఉన్నవే దాంట్లో ఉన్నాయి. కాస్త గడ్డేసి 8 అక్షరాలు చెప్పారు దాంట్లో. అవన్నీ ఎందుకు ఇట్లా చేస్తున్నాము ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో దర్శించి విశ్లేషణ చేయడం. ప్రతిదానికి ప్రమాణం ఉంటుంది. నాకు తోచింది కాబట్టి నేను చెప్పటం లేదు. ప్రతిదానికి ప్రమాణం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స అనేది చక్రానికి తూర్పు దిక్కును రాస్తాం. తూర్పు దిక్కు అంటే అక్కడ ఉండేది ఋగ్వేదం. వేదంలో మొదటిది స్థానంగానే అంటే 32వ అక్షరం అది మంత్రమాల.
సంసారిత్యాముద్రం తెలుగు అని రచయిస్తామని చెప్తుంది. ఆ శుద్ధ విద్యాముద్రాలు అక్కడ వస్తాయి. అందువల్ల అక్కడ రాస్తున్నాము. ఇట్లా ఒక్కో చోట ఎందుకు ఇక్కడ రాస్తున్నాం అని చెప్పి ఆ విశ్లేషణ చేసుకోవడం జరిగింది. ఆ పుస్తకం మీరందరూ చదివి శ్రీ విద్య యొక్క ఇది కలిగించుకోవాలని చెప్పి అవగాహన కలిగించుకోవాలని శ్రీచక్రాట్ల అవగాహన కొన్ని కలిగించాలని చెప్తూ నాకు అవకాశం పెద్దలకు నమస్కారం చేస్తున్నాను.